క్రైస్తులాడ్ అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం అంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజుమాయ్. ఈరోజు మనము బైబిల్ స్టడీలో కీర్తన గ్రంథము 70వ అధ్యాయాన్ని ఒకసారి మనం పడదాం. ఒక్కొక్క అధ్యాయాన్ని మనం వినుట వలన దాంట్లో ఉన్నటువంటి సారాంశం మనం గ్రహించి బైబిల్ని చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ మర్మాలను గ్రహించాల్సిన భారం బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆ వాక్యాల్లో ఉన్నటువంటి వివరణ మనం తెలుసుకున్నప్పుడు మనకి ఆ వాక్యం యొక్క సారం మనకు అర్థమైనప్పుడు మనం చాలా ఆత్మీయంగా ఆనందిస్తాం. ఒకసారి కీర్తన గ్రంథము 70వ అధ్యాయాన్ని కీర్తనాకారుడైన దావీదు గారు రాశాడు. ప్రధాన గాయకుడు దావీదు రచించిన జ్ఞాపకార్థమైన కీర్తన. ఒకసారి దీంట్లో 5 వచనాలు మాత్రమే ఉంటాయి. ఈ 5 వచనాలను మనం ఒక్కొక్కటి పరిశీలించి చూద్దాం. ఈ అధ్యాయం మొత్తానికి టైటిల్ మనం ఏం పెట్టారంటే దేవుడు మహిమపరచబడును గాక. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడో దావీదు గారు అక్కడ తెలియచేయబడ్డారు. దావీదు గారికి ఉన్నటువంటి శత్రువులు ఎప్పుడైతే అవమానం ఉందారో, దావీదు గారికి ఉన్నటువంటి శత్రువులు ఎప్పుడైతే సిగ్గునుందారో, దావీదు గారి యొక్క శత్రువులు ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో, అప్పుడు దావీదు గారిని గౌరవించే ప్రజలందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామం స్తుతించబడును గాక, దేవుని నామం హెచ్చించబడును గాక అని దావీదు గారితో పాటు ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవులు, దేవుడు యెహోవా సాక్షులు, యెహోవాను ఆరాధించేటటువంటి ఆ యొక్క ఆరాధికులు అందరూ కూడా దావీదు గారి పక్షాన నుండి దేవుణ్ణి మహింపరిచినట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవచ్చు. ఒకసారి మనం చూద్దాం. 1వ వచనం చూద్దాం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. అయ్యా, అనేక మంది లోకస్తుల మధ్యలో, అన్యుల మధ్యలో, అనేకమైన అవమానాల మధ్యలో, అపజయాల మధ్యలో నేనున్నాను. యెహోవా, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, నన్ను విడిపించుటకు నువ్వు త్వరగా రమ్ము అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రెండవది, నాకు నీ యొక్క సహాయం కావాలయా అని అర్జిస్తున్నట్టు, మొరపెడుతున్నట్లు, దేవా యెహోవా నా సహాయమునకు త్వరగా, నాకు సహాయము కావాలి, నీ దగ్గర నుంచి నాకు సహాయం కావాలని అడుగుచున్నట్లు కూడా మనము కీర్తన గ్రంథము 70వ అధ్యాయం చదువుతున్నప్పుడు 1వ వచనంలో మనకి అర్థమవుతుంది. ఇలాగా దేవుడైన యెహోవా మీద సహాయం కోసం ఆధారపడినట్లు, అనేక రకాలైనటువంటి సమస్యల్లో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. రెండవ విషయం వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఇక్కడ సిగ్గునందుదురుగాక అనే పదము 2 సార్లు వాడబడింది. అయితే ఇక్కడ దావీదు గారి యొక్క శత్రువులు 2 రకాలుగా తనను అవమానపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకటి, నా ప్రాణము తీయువారు, ఒకటి నేను ఎక్కడ దొరికితే అక్కడ నన్ను చంపాలని చూసేవారు ఒక గుంపు. రెండోది, నాకు అత్యధికంగా కీడు చేయాలని చూసేవాళ్ళు 2వ గుంపు. ఈ యొక్క ప్రాణం తీసే ఒక గుంపు, ఈ కీడు చేసే ఈ 2 గుంపుల నుండి నన్ను విడిపించి వారికి సిగ్గు కలగజేయము, వారిని సిగ్గు నొందేటట్లు చేయము, వారిని ఓడించుము, వారిని అవమానపరచుము అని ఇక్కడ దావీదు గారు తన పక్షాన దేవుడికి మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం అందుదురుగాక. నా ప్రాణం ఎవరైతే తీయాలని చూస్తున్నారో వారు సిగ్గుపడేటట్లు నీవే చేయాలి, నాకు సహాయాన్ని పంపించమని దేవుణ్ణి అడుగుచున్నాడు దావీదు గారు. రెండోది, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. ఎవరైతే నాకు కీడు చేయాలనుకుంటున్నారో వారు కూడా నా మీదికి రాలేక, నన్ను గెలవలేక వారు వెనుకకు మళ్లింపబడి ఓడిపోయి సిగ్గు నొంది అవమానం పొంది తలదించుకొని నా ముందు నుంచి పారిపోదురుగాక అని ఇక్కడ దావీదు గారు కీర్తనల గ్రంథం 70వ అధ్యాయంలో మనకి అమూల్యమైనటువంటి మర్మాలు, దేవుడు ఎలా సహాయాలు చేస్తాడో, దేవుడు ప్రాణాన్ని తీసే వారి చేతిలో నుంచి, కీడును కలిగించే వారి చేతిలో నుంచి ఒక మనిషిని ఎలా తప్పిస్తాడో, ఇక్కడ ప్రతి ఒక్క సందర్భంలో తన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి అవమానంలో, ప్రతి నిందలో, ప్రతి అపజయంలో, ప్రతి కోణంలో దేవుణ్ణి ఆనుకున్నట్లు మనం దావీదు గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత 3వ వచనం చూడండి. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయముందుదురుగాక. నేను కింద పడినప్పుడు, లేకపోతే నేను పడిపోవాలని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆహా బాగైంది అనుకునే వాళ్ళంతా కూడా నన్ను చూసి
నాకు అవమానం జరిగిందని సంతోషించే వారందరూ కూడా వారు సిగ్గుపడి తలదించుకొని పారిపోదురు గాక, వారు విస్మయమందుదురు గాక. ఈయన పక్షాన దేవుడున్నాడు, ఇతను మనం ఏం చేయలేకపోతున్నామని తలదించుకొని విస్మయం ఉంది, సిగ్గుతో పారిపోదురు గాక అని 3వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. ఆమేన్. ఇక్కడ ఈ యొక్క 4వ వచనంలో, ఈ 70వ అధ్యాయం 4వ వచనంలో ఈ అధ్యాయం మొత్తానికి ఉన్నటువంటి మర్మాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరైతే నిన్ను వెతుకుతారో వారు నిన్ను గురించి ఉత్సహించి సంతోషించదరు గాక. నిన్ను గూర్చి వెతుకుతారు, ఉదయము మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేస్తూ ప్రభువా నీవే సహాయం చేయని నిన్ను గూర్చి ఎవరైతే వెతుకుతూ ఉంటారో వారు ఉత్సహించి సంతోషించదరు గాక. ఇక రెండోది ఏంటంటే, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుంటారు గాక. నీ రక్షణ చేత అలంకరించబడిన వారు కానీ, నీ రక్షణను ప్రేమించేవారు కానీ, నీ రాజ్యాన్ని ఇష్టపడే వారందరూ కూడా దేవుడు మహిమపరచబడును గాక అని మాకు వచ్చినటువంటి విజయాలను బట్టి మేము ఆనందగానములు స్తుతి ధ్వనులు చేసేదము గాక అని ఇక్కడ దావీదు గారు మనకి తెలియజేస్తున్నాడు. 5వ వచనాన్ని చూస్తే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నేను శ్రమల వలన దీనత్వాన్ని ధరించుకున్నాను, నేను శ్రమల పాలై దీనుడనైతిని, నేను మౌనంగా ఉంటిని, నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను, దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము. నా నోరు నా విశ్వాసము సన్నగిల్లిపోతుంది, నేను శ్రమల పాలై దీనుడినై ఉన్నాను, నన్ను కాపాడుము, నాకు సహాయం చేయమని దేవుడికి మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా అదే వచనంలో, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా నా దగ్గరికి రావడానికి నువ్వు ఆలస్యం చేయకము. నా సహాయం అంతా నీ దగ్గర నుంచి వస్తుంది, నా కుటుంబానికి నాకు రక్షణ కూడా నీవే అని క్లియర్గా చాలా స్పష్టంగా అద్భుతంగా దేవుణ్ణి గణపరిచి చెబుతున్నట్లు ఈ కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.